ఓం నమో వెంకటేశాయ. అక్కడ తాను మరణిస్తే ఆ ప్రదేశం అపవిత్రం కావచ్చేమోనన్న భయం కలిగింది. కన్నీళ్లతో ఇలా అన్నాడు, భగవంతుడా, ఇక నాకు మరణించేందుకు కూడా చోటు లేదా అని బిగ్గరగా బాధపడుతూ ఉంటే అక్కడే తపస్సు చేసుకుంటున్న తరిగొండ వేంగమాంబ అతని దీనాలాపని చూసి జాలిపడి అతనిని చేరపిలిచి కొన్ని అడవి పండ్లు కోసి తామరాకులో పెట్టి శ్రీనివాస ప్రభువు పేరుతో మంత్రించి తినమని ఇచ్చింది. మరుక్షణంలోనే అతని శరీరం పైన ఉన్న కుష్టు మొత్తం మటుమామై మిసమిసలాడే బంగారు ఛాయతో తేజస్సుగా వెలిగాడు. అప్పుడు ఆమె అతడికి హెచ్చరికగా, నేనిక్కడ ఉన్నది కానీ, నీకు చేసిన ఉపకారం కానీ నీవు ఎవ్వరితో చెప్పరాదు. అలా చెప్పితివా, నీ తల 1000 ఒక్కలగును, జాగ్రత్త అని హెచ్చరిక చేసి వెళ్ళి స్నానం చేయి అని తుంబురు కోనలోని ఓ మడుగు చూపించింది. ఆ కుష్టివాడు ఆ మడుగులో మునిగి లేచేసరికి సరిగ్గా తిరుమల కొండపై ఉన్న స్వామి పుష్కరిణిలో తేలాడు. ఆశ్చర్యంగా ఉన్నట్లుండి పుష్కరిణిలో స్నానం చేస్తున్న భక్తుల మధ్య కొలను అడుగు నుంచి ఒకడు పైకి లేవడం చూసి ఆశ్చర్యపడి మునిగీత కొట్టి లేస్తున్నాడని భావించారు. కానీ కొందరు తిరుమలపై ఉండేవారు అతడిని గుర్తుపట్టి, ఇడుగో కుష్టివాడు, నీ రోగం ఏమైంది, ఎలా పోయింది అని ఆశ్చర్యకరంగా అతన్ని ప్రశ్నించారు. 1-2 రోజులు మౌనంగా ఉన్నాడు. కానీ వాళ్ళ ప్రశ్నల ఒత్తిడి భరించలేక తరిగొండ వేంగమాంబ అనుగ్రహం అంటూ చెప్పేశాడు. తుంబురు కోనలో తనకు జరిగిన దివ్యానుభూతి. అంతే. మరుక్షణమే అతని వాక్యం ఇంకా పూర్తి కాకుండానే తల పగిలి రక్తం చిమ్మి తలవెక్కలై మరణించాడు. తర్వాత తరిగొండ వేంగమాంబ చాలా కాలం ఎవ్వరికీ దర్శనం ఇవ్వలేదు.